ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ ప్రెగ్నెన్సీ పీరియడ్లో ఉన్న వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. సో ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. ఒక ఉమెన్ ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. కానీ మీకు తెలుసా, కొన్ని ట్యాబ్లెట్స్ ఆర్ మెడిసిన్ తీసుకోవడం వల్ల బేబీకి హార్మ్ఫుల్ కావచ్చని. అండ్ అవి ఏంటో ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. మొదటిగా పెయిన్ కిల్లర్స్ లైక్ ఐబుప్రోఫెన్, నెప్రాక్సిన్ అండ్ అదర్ NSAIDs ఇవి తీసుకోవడం వల్ల బేబీకి హార్ట్ అండ్ కిడ్నీస్ ప్రాబ్లమ్స్ వస్తాయి. పెయిన్ ఎక్కువగా ఉంటే పారాసిటమాల్ ఆర్ ఓన్లీ డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసిన ట్యాబ్లెట్స్ వేసుకోవాలి. వేరేవి అవాయిడ్ చేయడం బెటర్. నెక్స్ట్, యాంటీబయోటిక్స్ లైక్ టెట్రాసైక్లిన్ సచ్ యాజ్ మీనోసైక్లిన్, డాక్సీసైక్లిన్ తీసుకోవడం అవాయిడ్ చేయాలి. ఇవి తీసుకోవడం వల్ల బేబీ యొక్క టీత్ పర్మనెంట్గా ఎల్లోగా ఉంటాయి అండ్ బోన్ డెవలప్మెంట్ కూడా సరిగ్గా జరగదు. కోల్డ్ అయినప్పుడు సూడోఎఫిడ్రిన్, ఫినాలెఫిడ్రిన్ తీసుకోవడం అవాయిడ్ చేయాలి. ఎందుకంటే ప్రెగ్నెన్సీ టైంలో వీటి వల్ల చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. సెలైన్ డ్రాప్స్ ఆర్ లివోసిట్రిజిన్ తీసుకోవడం బెటర్. నెక్స్ట్, ఒకవేళ డయాబెటీస్ ఉంటే మెట్ఫార్మిన్, ఇన్సులిన్ ఇవి మాత్రమే తీసుకోవాలి. మిగతా యాంటీ డయాబెటిక్ డ్రగ్స్ ఇవి అవాయిడ్ చేయాలి. బ్లడ్ ప్రెషర్కి వాడే డ్రగ్స్ కూడా అన్నీ సేఫ్గా ఉండవు. ఓన్లీ డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసినవి మాత్రమే వాడాలి. ఎప్పుడు కూడా డాక్టర్ అడ్వైస్ లేకుండా ఏ మెడిసిన్ ప్రెగ్నెన్సీ టైంలో తీసుకోవద్దు. బికాజ్ యూ డోంట్ నో ద కాజెస్ ఆఫ్ ఇట్. సో బీ కేర్ఫుల్.